నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనుమానాలు తొలగిపోయాయి, అంచనాలు నిజమయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ విక్టరీ అలాంటి విజయం కాదు, చరిత్ర గుర్తించుకునే విజయం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో మోదీ మ్యాజిక్తో మ్యాజిక్ ఫిగర్ కూడా చిన్నదైపోయింది. బీజేపీ ఈ స్థాయి విజయానికి కారణమేంటి? లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి చేతిలో దెబ్బతిన్న కమలం ఎలా బౌన్స్ బ్యాక్ అయింది? సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఏంటి? మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం. కనీస పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ కూటమి. మోదీ సూపర్ సక్సెస్, రాహుల్ అట్టర్ ఫ్లాప్. లోక్సభ షాక్ నుంచి బీజేపీ బౌన్స్ బ్యాక్ ఎలా? బీజేపీ విజయం వెనుక అసలు కారణం అదేనా? ఇది మహా విజయం, దేశం గుర్తుంచుకునే విజయం. కాషాయం పార్టీ దెబ్బకు కాంగ్రెస్ కూటమికి కషాయం మింగినట్లయిన విజయం. ఎన్నికల ముందు వరకు బీజేపీ కూటమి మీద ఉన్న అనుమానాలు అన్ని ఎన్ని కావు. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చినా ఎక్కడో తెలియని డౌట్ అలా వెంటాడుతూనే వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కూల్చి బీజేపీ పగ్గాలు చేపట్టిందనే విమర్శలు, వాదనలు, విశ్లేషణలు ఇవేవి జనాలపై ప్రభావం చూపించలేదు. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ బీజేపీ కూటమికి అద్భుత విజయాన్ని అందించారు మహా ఓటర్లు. బీజేపీ విజన్ కు సీఎం షిండే చివరి దశలో అనుసరించిన వ్యూహానికి జనం ఫిదా అయిపోయారు. కట్ చేస్తే 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూటమికి 210 స్థానాలకు పైగా జనాలు పట్టం గట్టారు. ఎన్నికలకు ముందు ఏర్పడిన ఓ కూటమిని మహా ఓటర్లు గెలిపించడం 1990 తరువాత ఇదే. బీజేపీ కూటమి కూడా ఈ స్థాయి మెజారిటీ దక్కుతుందని ఊహించలేదనుకుంటా. లోక్సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి 4 గింతలు ప్రతీకారం తీర్చుకున్నట్లు బీజేపీ కూటమి విజయం కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన ఆనందం 6 నెలలు కూడా నిలవకుండా పోయింది ఇండియా కూటమికి. ఎంపీ ఎన్నికల్లో కమలం పార్టీకి షాక్ ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 6 నెలలు తెరక్కముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి బలంగా పుంజుకుంది. పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ కూటమి మహారాష్ట్రలో రీసౌండింగ్ విక్టరీ కొట్టేసింది. హర్యానా ఫార్ములానే మహారాష్ట్రలోనూ పక్కాగా ఫాలో అయిన కమలం పార్టీ అద్భుత విజయం సాధించింది. హర్యానాలో నాన్ జాట్లను ఏకం చేసినట్లు మహారాష్ట్రలో ఓబీసీల సమీకరణలో ఎన్డీఏ సూపర్ సక్సెస్ అయింది. మరాఠా ఓటర్లు కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన కమలం టీం వ్యూహానికి పదును పెట్టింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాధ్వా ఫార్ములాను అప్లై చేసింది. మాలి, డంగర్, వంజరి వర్గాలు మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందనే భయాల్లో ఉన్నాయి. వాటిని ఓట్లుగా మలచడంలో సక్సెస్ అయింది. పూర్తిగా మరాఠాల మీదే ఆధారపడడం కాంగ్రెస్ కూటమిని దెబ్బతీసింది. బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ కీలకంగా కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం తక్కువ ఉన్నా సీట్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ కూటముల మధ్య భారీ తేడా కనిపించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఏర్పడ్డ గ్యాప్ ను క్లియర్ చేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్ర గ్రాస్ రూట్స్ లో ఆర్ఎస్ఎస్ ప్రచారం చేపట్టింది. వివిధ వర్గాలను పోగేసుకుని బీజేపీ ఇంద్రధనస్సు లాంటి కూటమిని ఏర్పాటు చేసిందని, తమతోనే అభివృద్ధి అంటూ బీజేపీ కూటమిని ఓటర్లకు చేరువ చేయడంలో సక్సెస్ అయింది. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. మోదీ మేనియాను, మ్యాజిక్ ను మరింత చేరువ చేసింది. మోదీ సర్కార్ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో, జనాలను ఆకట్టుకోవడంలో, ఓట్లుగా మలచడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. మరాఠాలంతా వ్యతిరేకంగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ఓబీసీలను ఏకం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా కనిపించింది. కట్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో పరాభవానికి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చినట్లయింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి అద్భుత విజయం దక్కింది. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఆల్టర్నేట్ ప్లాన్ లేదు.
రాహుల్ గాంధీ అదే రాజ్యాంగం ఖతరాలో ఉన్నది, డేంజర్లో ఉన్నది అంటే ప్రజలకి ఎన్నిసార్లు వింటారు, ఎన్నిసార్లు ఓట్లేస్తారు? దానివల్ల అయిపోయింది. అందువల్ల ప్రజలకి అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఏం లేదు. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా ప్రజలకు ఎక్కలేదు. బీజేపీ విజయంలో మహిళలు కీలకంగా కనిపించారు. ఎన్నికలకు సరిగ్గా 5 నెలల ముందు షిండే సర్కార్ లడ్కీ బెహన్ కార్యక్రమం ప్రారంభించింది. ఇది ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా కనిపించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలను అందించిన షిండే ప్రభుత్వం బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని 2100కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇది ఎన్నికల్లో మంత్రదండంలా పనిచేసింది. కాంగ్రెస్ కూటమి ఈ మొత్తాన్ని డబుల్ చేస్తామని హామీ ఇచ్చినా మహిళలంతా బీజేపీ వైపే కనిపించారు. బీజేపీ వన్ సైడెడ్ విక్టరీ సాధించిందంటే కారణం మహిళలే. అసెంబ్లీ ఎన్నికల్లో 6.4 కోట్ల ఓట్లు పోలవగా అందులో 3 కోట్ల మంది మహిళా ఓటర్లే. ఇందులో మెజారిటీ మహిళలు బీజేపీకే ఓటు వేసినట్లు ఈ విజయం క్లియర్ కట్ గా చెబుతోంది. పుణే, థానే, నాసిక్, నాగ్పూర్, షోలాపూర్ జిల్లాల్లో మహిళలు ఓటింగ్కు పోటెత్తడం బీజేపీకి భారీగా కలిసొచ్చింది. రైతులను ఆకట్టుకోవడంలోనూ బీజేపీ కూటమి సక్సెస్ అయ్యింది. నిజానికి రైతులంతా షిండే సర్కార్ మీద చాలా కోపంతో కనిపించారు. లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది కూడా. అయితే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న 12,000ను 15,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధర పథకంలో మార్పులు తేవడంతో పాటు పేద రైతులకు మేలు జరిగేలా అక్షయ అన్న యోజన స్కీమ్ అన్నదాతలను ఆకట్టుకుంది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడం కూడా రైతుల్లో బీజేపీ కూటమి మీద పాజిటివ్ యాంగిల్ క్రియేట్ చేసింది. ఇక బీజేపీ కూటమిలో ఓట్ల బదలాయింపు సజావుగా సాగినట్లు ఫలితాలు చెబుతున్నాయి. మహా ఫలితాల్లో మోదీ మ్యాజిక్ పర్ఫెక్ట్ గా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో మోదీ మేనియా బీజేపీ కూటమికి ప్లస్ అయింది. మహారాష్ట్రలో 12 ర్యాలీలు నిర్వహించిన మోదీ ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. బలాలతో ముందుకు సాగడమే కాదు, బలహీనతలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న వ్యూహంతో మహారాష్ట్రలో బీజేపీ ఫాలో అయిన స్ట్రాటజీలు సూపర్ సక్సెస్ అయ్యాయి. రికార్డు విజయాన్ని కట్టబెట్టాయి.